నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 53. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఇషాన్వి డోంట్ యూ డేర్ అని అరుస్తున్న అనిక అరుపులు పట్టించుకోకుండా యాటిట్యూడ్తో కిల్లింగ్ స్మైల్ ఇచ్చి తన చెయ్యి వదిలేసింది ఇషాన్వి. టపిమని స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన అనిక ఏ ఇషాన్వి హెల్ప్ మీ అని చావు కేకలు పెడుతూ నీళ్ళలో మునిగి తేలుతుంది. ఇషాన్వి తీరిగ్గా పూల్ బేస్ మీద కూర్చొని లోపలికి చూస్తూ ఉంది. ఏయ్ ఇషాన్వి, నీక్కడ చచ్చిపోతుంటే నువ్వేదో సినిమా చూసినట్టు హ్యాపీగా చూస్తున్నావా? చేతిలో గిలగిలా కొట్టుకుంటూ మునగలేస్తూ అరుస్తుంది అనిక. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. నన్ను చంపాలని ప్లాన్ చేస్తావా? అసలు ఒక మనిషిని చంపాలనే ఆలోచన ఎలా వస్తుంది? నువ్వు ఏదో చైల్డిష్ మెంటాలిటీ ఉన్న మెంటల్ దానివనుకున్నాను, కానీ ఒక మనిషిని చంపేంత క్రియాలిటీ నీలో ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీలాంటి వాళ్ళు బ్రతకూడదు. నిన్ను కాపాడి నన్ను నేను రిస్క్లో అస్సలు పడేసుకోలేను అని లేచి నిలబడి, బాయ్ అనిక, హ్యాపీ జర్నీ టు హెల్ అని చెయ్యూపి పూల్ బేస్ దిగింది ఇషాన్వి. ఏ ఇషాన్వి, నేను చంపాలి అనుకోలేదు. అంత ధైర్యం నాకు లేదు. ఏదో సరదాగా చేశాను. నీకు స్విమ్మింగ్ వచ్చని నాకు తెలుసు. ప్లీజ్ నన్ను కాపాడు. ఇంకాసేపు ఉంటే చచ్చి ఊరుకుంటుందని పూల్లో దూకడానికి ముందుకొచ్చింది ఇషాన్వి. తనని చూసి ప్లీజ్ అంది అనిక నీళ్లు మింగి దగ్గుతూ. అప్పుడే ఇషాన్విని గమనించి అటువైపుగా వచ్చిన అదవ్ అనిక అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇషు ఏమైందే? లోపల ఉన్న అనికను ఇషుని మార్చి అయోమయంగా చూస్తూ అడిగాడు. బావా నన్ను కాపాడు. అదవ్ గాబరా పడుతూ దూకబోతుంటే అతని ఆపింది ఇషు. ఇషాన్వి లీవ్ మీ, అది చస్తుందక్కడ. డోంట్ వరీ. అదవ్ని వదిలేసి తాను పూల్లో దూకేసిన ఇషాన్వి అనికను పట్టుకుని పైకి తీసుకొచ్చింది. ఊపిరి భారంగా తీసుకుంటూ దగ్గుతూ ఉంది అనిక. తనని పూల్ బేస్ మీద పడుకోబెట్టి ఇషాన్వి ఆమె పొట్ట మీద నొక్కుతూ నీళ్లన్నీ బయటకొచ్చేలా చేస్తుంటే నిలబడి కాస్త కంగారుగా చూస్తున్నాడు అదవ్. మింగిన నీళ్లన్నీ బయటకొచ్చాక దగ్గుతూ లేచి బావా అని బోరుమంటూ అదవ్ను హత్తుకుంది. డోంట్ పానిక్, ఏం పర్లేదు. ఆమె వెన్ను నిమిరి అసలు ఏమైందను, నువ్వు పూల్లో కింద దూకావు అని అడిగాడు భుజాలు పట్టుకుని దూరం జరుపుతూ. నేనెక్కడ దిగాను బావా? అదే నన్ను తోసేసింది. నన్ను చంపాలనుకుంటుంది. ఇషాన్వి వైపు కోపంగా చూస్తూ అంటుంటే ఇషాన్వికి చిర్రెత్తుకొచ్చింది. అదో క్వశ్చన్ మార్క్ వేస్తూ ఇషాన్వి వైపు చూశాడు. ఏంటి అది చెప్పింది నమ్ముతున్నావా? నేను నిన్ను పడేయడానికి ముందు ఏం జరిగిందో అది కూడా చెప్పు అడిగింది ఇషాన్వి చంపేసేలా చూస్తూ. ఏం జరిగింది? ఏం జరగలేదు. నేను క్యాజువల్గా పూల్ చూడ్డానికి వస్తే నువ్వేగా నన్ను పూల్లో పడేశావు. ప్రామిస్ బావా, ఇదే నన్ను పూల్లో పడేసింది. అదవ్కి ఏమీ అర్థం కావట్లేదు. ఇషు అలాంటి పనులు చేయదు అని నమ్మకం ఉన్నా అనిక ఏదో తలతిక్క పని చేసిందేమో, ఆ కోపంలో చేసి ఉంటుందేమో అన్న ఆలోచన రాకపోలేదు అతనికి. హో రియల్లీ? అయితే నేనే నిన్ను చంపేయాలని కావాలని తోశాను అంటాం. అనిక మాటలకు అవును అంది అనిక తొనక్కుండా. ఓకే, నీకు నా చేతిలో చావాలని బాగా కోరికగా ఉన్నట్టుంది. నీ కోరికను నేనెందుకు కాదనాలి? గో టు హెల్ కోపంగా అంటూనే అనికను అమాంతం లేపి భుజంపై ఎత్తుకొని పూల్లో విసిరేసింది ఇషాన్వి. ఒక్కసారిగా బిత్తిరపోయాడు అదవ్. ఏ ఇషు, ఏం చేస్తున్నావు? అదవ్ దూకబోతుంటే నో అదవ్ అని అతని ఆపేసి బాయ్ అనిక అంది. ఊహించని ఆ షాక్కి దిమ్మ తిరిగిపోయింది అనికకి. ఏ ఇషాన్వి డోంట్ లీవ్ మీ, బావా కాపాడు అని అరుస్తూ ఉంది. మీ బావా నా మాట కాదలననిక. పద అదవ్. అదవ్ చేయి పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంది ఇషాన్వి. అదవ్కి ఏమీ అర్థం కావట్లేదు. ఇషు ఎందుకు ఇలా చేస్తున్నావు? అయోమయంగా చూస్తుంటే అతని నోరు మూసేసి కాసేపు సైలెంట్గా ఉండు, నీ క్లారిటీ వస్తుంది అని చెప్పి బాయ్ అదవ్ అంది అనికకు వినిపించేలా. బావా ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు అని అరుస్తూ అదవ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఏ ఇషాన్వి ప్లీజ్ నన్ను కాపాడు అని అరుస్తూ ఉంది. నేనెందుకు నిన్ను కాపాడుతాననిక? నేనే నిన్ను చంపేయాలని అనుకున్నాను కదా. బుద్ధి తక్కువే అబద్ధం చెప్పాను. నువ్వు కావాలని తోయలేదు. నేను నిన్ను పడేయబోయి నా కర్మకాలు నేను పడ్డాను. భయంలో నిజం చెప్పేసింది అనిక. అదవ్కి పట్టలేనంత కోపం వచ్చింది. అది మీ మరదలు గారి నిజస్వరూపం అంటూ ఇషు మళ్ళీ పూల్లో దూకి తనని పైకి తీసుకొచ్చింది. దగ్గుతూ కింద పడిపోయింది అనిక. తనని సీరియస్గా చూసిన ఇషాన్వి. అదవ్ అత్త కూతురువని వదిలేస్తున్నాను, లేదంటే ఈరోజు నా చేతిలో చచ్చి ఊరుకునేదానివి. ఇంకోసారి నాతో గేమ్స్ ఆడాలని చూసావో అస్సలు ఊరుకోను, మైండ్ ఇట్ అని చెప్పేసి వెళ్తుంటే బిక్కమొహం వేసుకుని దొరికిపోయిన దొంగల అదవ్ వైపు చూసిన అనిక. బావా అది కాదు అంటూ లేచి నిలబడింది.
అదవ్ ఆగ్రహంతో చూస్తూ ఆమె చెంపను చెల్లుమనిపించాడు. వెనక్కి తొలి చెంప మీద చేయి పెట్టుకుని అనిక ఆక్రోషంగా చూస్తుంటే ఆ చెంప దెబ్బ సౌండ్కి వెనక్కి తిరిగి చూసింది ఇషాన్వి. అనిక, నువ్వింత పిచ్చిగా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇషూకి హాని తలపెట్టాలని చూస్తావా? హౌ డేర్ యూ అంటూ అదవ్ కోపంగా చూస్తూ అడుగు ముందుకు వేసేసరికి బెదురుగా చూస్తూ వెనక్కి అడుగు వేసింది అనిక. ఇంకోసారి ఇషు జోలికొస్తే తను ఊరుకున్నా నేనైతే అస్సలు ఊరుకోను. నా అత్త కూతురువని కూడా చూడను. బీ కేర్ఫుల్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చి అదవ్ ఇషాన్వితో పాటు వెళ్ళిపోగా ఇద్దరి షాక్ ట్రీట్మెంట్కి అనిక మైండ్ బ్లాంక్ అయిపోయింది. చా, బావ దగ్గర దాన్ని ఇరికిద్దామనుకుంటే నేనే దారుణంగా ఇరుక్కున్నాను. పైగా ఫస్ట్ టైం బావ చేతులు చెంపదెబ్బతిన్నాను. ఇషాన్వి, నిన్నొదలనే గుండె మండిపోతుంటే రుసరుసలాడుతూ లోపలికి నడిచింది అనిక. అప్పుడే గదిలో నుండి వచ్చిన భువనేశ్వరి తడిచి ఉన్న అనికని చూసి, అను, ఏమైంది అలా తడిచిపోయావు అని అడిగింది. అది ఆ ఇషా అనబోయి టక్కున గొంతులోనే ఆపేసింది. ఇప్పుడు అబద్ధం చెప్తే మళ్ళీ ఎత్తుకుపోయి పూల్లో ఎత్తేసినా ఎత్తేస్తుంది. ఇప్పటికే 2 సార్లు చావు భయం అంటే ఏంటో చూపించింది. దొంగమోంది. నేనే మెంటల్ దాన్ని అనుకుంటే నాకంటే మెంటల్లాగుంది. దీనితో జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది అని అడుగుతుంటే మాట్లాడవే. భువనేశ్వరి మాటలకు తేరుకుని, పూల్లో కాల్జారి పడ్డనత్తా. బావొచ్చి బయటకు తీసుకొచ్చాడా? కాదు, బావ పెళ్ళాం వచ్చి తీసింది. పైకి వెళ్తున్న ఇషాన్వి వైపు మండిపోతూ చూస్తూ చెప్పింది చిన్నగా నిట్టూర్చిన భువనేశ్వరి. అలాగా, సరేలే, కాస్త జాగ్రత్తగా ఉండు. వెళ్ళి త్వరగా డ్రెస్ మార్చుకో, జలుబు చేస్తుంది అంటూ ఆమె చెంపన ఎర్రగా కనిపిస్తున్న చేతివి లాంఛలను చూసి, అను, ఇక్కడేమైంది? చెంపను పరీక్షగా చూస్తూ గాబరాగా అడిగింది. బావ కుట్టాడత్తయ్య. సౌండ్ బయటికి రాకుండా లోపల బోరుమున్న అనిక. పూల్లో పడినప్పుడు తగిలిందత్తయ్య అని అబద్ధం చెప్పేసింది. అయ్యో అలాగా, ఇలా కందిపోయిందో చూడు, కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్య అంటూ పైకి వెళ్ళిపోయింది అనిక. అసలు అది నన్ను అంత ఈజీగా ఎలా ఎత్తేసింది? చెట్టంత మనిషిని చీపి పుల్లలా ఎత్తి పూల్లో పడేసింది. దాని మీద ఏదో దయ్యం ఆవహించినట్టుంది తనలో తాను అనుకుంటూ వాష్రూంలో దూరింది. సారీ షో, అనికలా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నుండి నీకు తన వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు అదవ్. ఏం మాట్లాడకుండా మౌనంగా టవల్ తీసుకుని బాత్ చేయడానికి వెళ్ళింది ఇషు. అనికను ఒక గంట కనిపెట్టుకుని ఉండాలి ఆలోచిస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు అదవ్. అనిక బాత్ చేసి వచ్చేసరికి సామ్రాట్ కాల్కి ఫోన్ మోగుతుండడంతో వెంటనే లిఫ్ట్ చేసింది. హాయ్ అనిక, ఏం చేస్తున్నావు? పూల్లో పడిపోతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. వాట్, పూల్లో పడిపోయావా? అలా ఎలా పడిపోయావు? ఈశాన్విని తోసేయబోతే అదే రివర్స్లో నన్ను తోసేసింది. ఫ్లోలో నిజం చెప్పేసిన అనిక వెంటనే రియలైజ్ అయ్యి నాలుక కరుచుకుంది. ఈశాన్విని తోసేయాలనుకున్నావా? ఏమంటున్నావు అనిక నువ్వు? సీరియస్గా వినిపించింది సామ్రాట్ స్వరం. అయ్యో సామ్రాట్, చెప్పేది విను. బావ దగ్గర మార్కులు కొట్టేయాలని చిన్న ప్లాన్ వేశా. ఈశాన్విని నెట్టేసి తనని కాపాడినట్టు ఫోర్స్ కొడితే బావ ఇంప్రెస్ అవుతాడని ప్లాన్ చేశాను. కానీ నాకే బెడిసి కొట్టింది. దానికి బదులు నేను పడ్డాను. బాగా అయింది. ఇంకోసారి ఇష్యూ లైఫ్ రిస్క్లో పెట్టి ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేయకు. తనకి ఏ చిన్న ప్రమాదం జరిగినా నేను అస్సలు సహించను. నువ్వు అంతగా చెప్పాలా సామ్రాట్? నాకు తెలుసు కదా. మొన్నేమో వాత పెట్టించుకున్నావు, ఈరోజేమో పూల్లో పడ్డావు. ఇష్యూ చాలా తెలివిగలది. నువ్వు ఇలాంటి ఫూలిష్ ప్లాన్లు వేస్తే ఈజీగా దొరికిపోతావు. అప్పుడు నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు. ఆల్మోస్ట్ అదే పరిస్థితి నాది ఇవాళ అని అదవ్ కొట్టిన చోట చేయి పెట్టుకుని, నీకు చెప్పకుండా ఏం చేయనిక అంది. ఓకే బాయ్, టేక్ కేర్. సామ్రాట్ ఫోన్ పెట్టేయగా ఫోన్ బెడ్పై విసిరేసింది. ఒక్కదానికోసం 2 వార్నింగ్లు. దానికి ఏమైనా అయ్యి ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అదవ్ సామ్రాట్ ఇద్దరూ కత్తులతో వెంబడిస్తూ ఉంటే తను నన్ను ఏం చేయొద్దు అని భయంతో పరుగులు తీస్తున్నట్టు ఊహించుకుని వెంటనే జడ్స్కుని గట్టిగా తల విదిలించింది అనిక. వామ్మో, దానికి ఏదైనా అయితే ఇద్దరు కలిసి నన్ను కైమ చేస్తారు. వాళ్ళకంటే ముందు అదే నన్ను నరకానికి పార్సల్ చేస్తుంది. దాన్ని చంపడం కాదు, కానీ దానంతటదే భావని వదిలి వెళ్ళేలా చేయాలి. ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఆఫీస్కి బయలుదేరారు అదవ్, ఇషాన్వి. కాసేపటికి ఇషాన్వి ఆఫీస్ ముందు కారాగింది. బైషు అదవ్ చిరునవ్వుతో చెప్తుంటే ఎప్పటిలాగే ఒక చూపు చూసి లోపలికి వెళ్ళసాగింది ఇషాన్వి. చిన్నగా నిట్టూచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళబోయిన అదవ్ ఈశాన్వి నోటి వెంట మధురంగా వినిపించిన పిలుపుకి టక్కున కార్ బ్రేక్ వేసి
తల తిప్పి చూశాడు. వెనక్కి తిరిగి వచ్చిన ఇషాన్వి. ఈవినింగ్ 5 వరకు వచ్చి కిరణ్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కిరణ్ అంకుల్ అంటే మీ నాన్న ఫ్రెండ్ అండ్ లాయర్ గారు కదా? అవును, ఆయనే. 3 monthsగా యూఎస్లో ఆయన సొంత దగ్గర ఉన్నారు. లాస్ట్ వీక్ వచ్చారట. అలాగా, నిన్ను డ్రాప్ చేసి రావాలా? లేదు, నువ్వు కూడా రా. ఎందుకు? చిరునవ్వుతూ అడిగాడు. ఎందుకంటే నువ్వు నా అంటూ ఆగిపోయింది ఇషాన్వి. నేను నీ అడిగాడు ఆమె నోటి వెంట వినాలని ఆశగా. నా బాడీగార్డ్వి కదా. ఇషాన్వి మాటలకి నవ్వుతూ చూశాడు. మొత్తానికి మొగుణ్ణి బాడీగార్డ్వి చేశావన్నమాట. అయినా ప్రతి భార్యకి భర్త బాడీగార్డే కదా. ఓకే, వస్తాను. ఓకే. ఈశాన్వి లోపలికి వెళ్తుంటే తను కనుమరుగయ్యే వరకు చూసి చిన్నగా నవ్వుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అదవ్. మధ్యాహ్నం లంచ్ ఫినిష్ చేసుకుని క్యాబిన్లోకి వచ్చారు అదవ్, ప్రేమ్. ఈవినింగ్ త్వరగా వెళ్తున్నాను. ఇషు నేను తన నాన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మీటింగ్ నువ్వే హ్యాండిల్ చేయి. జీవా విల్ అసిస్ట్ యూ. అలాగా, ఈరోజు నేనే త్వరగా వెళ్దాం అనుకున్నారా? ఎందుకురా? పూజ పీజీ షిఫ్ట్ అవుతుంది. తనకి లగేజ్ షిఫ్టింగ్లో హెల్ప్ చేయడానికి. అలాగా, అయితే మీటింగ్ చూసుకొని వెళ్ళిపో. ఓకేరా. అవునరా, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు అడిగాడు అదు ప్రేమ్ మొహంలోకి చూస్తూ. ఏంట్రా? పూజకు నీకు మధ్య ఏం జరుగుతుంది? ఐ మీన్ ఓన్లీ ఫ్రెండ్షిప్పేనా లేదా అంతకు మించినా? కొంటెగా కళ్ళెగరేస్తూ అడిగాడు అదు. అదేం లేదురా, సన్నని నవ్వుతూ అన్నాడు ప్రేమ్. నువ్వు అదేం లేదు అన్న విధానమే చెప్తుంది ఏదో ఉందని. బ్లష్ కూడా అవుతున్నావు. ఏంటి సంగతి? రే, ఏం లేదురా. అది అబద్ధం కానీ నిజం చెప్పిప్పుడు. నువ్వు పూజని ఇష్టపడుతున్నావు కదా? ఇష్టపడుతున్నానా అంటే ఏమోరా, తను స్పెషల్గా అనిపిస్తుంది నాకు. కాలేజ్ నుండి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తన పక్కనుంటే మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది. తనతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అదవ్ హ్యాపీగా చూస్తూ. మరి ఆ విషయం పూజకు చెప్పొచ్చు కదరా అన్నాడు. ఏమోరా, ధైర్యం చాలడం లేదు. తనకి నా మీద అలాంటి ఉద్దేశం లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఒకవేళ ఉంటే హ్యాపీ కదరా. ఇద్దరూ సంతోషంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. నీ మనసులో తన పట్ల ఉన్న ఇష్టాన్ని నువ్వు ఓపెన్ అప్ అవుతేనే కదా తన మనసులో ఏముందో నీకు తెలిసేది. తను నీలాగే ఫీల్ అవుతుందేమో. ఇప్పటికే చాలా లేట్ చేసావు, ఇంకా లేట్ చేయకు. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ సంబంధాలు చూస్తూ ఉంటారు. తనని మిస్ చేసుకుని రిగ్రెట్ అవ్వకు. భుజంపై తడుతూ చెప్పాడు అదవ్. ఓకేరా. చిరునవ్వుతో సాలోచనగా తలాడించాడు ప్రేమ్. ఈశాన్విని తీసుకుని కిరణ్ ఇంటికి బయలుదేరాడు అదవ్. దానిలో ఫ్రూట్ స్వీట్స్ తీసుకుని కిరణ్ ఇంటికి చేరుకున్నారు. కార్ దిగి హ్యాపీగా నవ్వుతూ లోపలికి వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టింది ఈశాన్వి. కమింగ్. డోర్ ఓపెన్ చేశాడు కిరణ్. ఎదురుగా నవ్వుతూ చూస్తున్న ఈశాన్విని చూసి సంతోషంతో అతని మోము వికసించింది. మై గాడ్ ఇషు, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అని నవ్వుతూ ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ఎలా ఉన్నారు అంకుల్? హెల్త్ ఎలా ఉంది? చాలా బాగున్నాను అంటూ ఇషు వెనకాల సన్నని నవ్వుతూ చూస్తున్న అదవైపు చూసి, ఇషు ఎవరు తను అని అడిగాడు కుతూహలంగా. ఇప్పుడేం చెప్తావో చూస్తాను చిలిపి నవ్వుతూ చూస్తున్నాడు అదవ్. అతను అదవ్ ఫ్రెండా? కాదంకుల్, మై హస్బెండ్. అదవ్ వైపు చూస్తూ చెప్పిన ఇషు మాటలకి అదవ్ నవ్వుతూ చూస్తుంటే ఆశ్చర్య ఆనందాలతో కళ్ళు విప్పాచి చూశాడు కిరణ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? కిరణ్ వాళ్ళ ఇంట్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? సామ్రాట్ అనికలు ఎలాంటి ప్లాన్లు వేయనున్నారు? ఆ ప్లాన్లను అదవ్ ఈశాన్వి కనిపెట్టనున్నారా? అనంత్ భూమిల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.